డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాల వార్తలు ఏ విధంగా ఉంటాయి, వివిధ జిల్లాలలో వచ్చిన వార్తలు ప్రజాకోణంలో మా రిపోర్టర్స్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కసారి శనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాలలో ఉన్న వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కసారి వార్తలు చూద్దాం. విద్యార్థులకు బస్ సౌకర్యం, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కరుణా కుమార్ ఆదేశాలతో ఆ ఏర్పాట్లు. నిజంగా విద్యార్థుల పట్ల సానుకూల దృక్పథం ఉండాలి ప్రభుత్వానికి. ఒకరో ఇద్దరో 10 మంది ఉంటే 10 మందికి మేము బస్సు పంపిస్తామన్న కోణం ఎప్పుడు ఉండకూడదు. నిజంగా ఇది శుభసూచకం అనే చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ నిర్మల్లో జరిగింది. నిర్మల్లోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు స్థానిక మహాలక్ష్మి వాడకు చెందిన విద్యార్థులు ప్రతిరోజు నడుచుకుంటూ వస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల సహకారంతో నెలకు 20,000తో ఆటోలను ఏర్పాటు చేశారు. మరి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు వేస్ట్ కావడం ఎందుకని నిజంగా బస్సు రావడం మొత్తం మీద మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. చెరువు శిఖం భూములను కాపాడాలి, జిల్లా కలెక్టర్కు బీజేపీ నాయకుల విజ్ఞప్తి. నిర్మల్లోని గొలుసుకట్టు చెరువుకు దరువు వరదకు అడ్డు అనే కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మంజులాపూర్లోని రామ్ సాగర్ చెరువు, ఓసిపి రామ్ సాగర్ చెరువు మొత్తం మీద చెరువుల పరిరక్షణకు ప్రభుత్వ చెరువు శిఖం భూములను కాపాడాలి. చెరువు పక్కన భూములు ఉంటే ఇక దాంట్లో బొబ్బర్లు గిగ్బర్లు వేసి అది మొత్తం మీద గోడ పెడతా ఉంటారు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ సిటీలో చెరువులు అన్నీ సర్వనాశనం అయిపోయింది. గత ప్రభుత్వ 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలో మొత్తం కబ్జాలకు గురైంది. మొత్తం అంటే మొత్తం ఈ అల్విన్ కాలనీ, మియాపూర్ అల్విన్ కాలనీ దగ్గర పక్కన చెరువు ఉంటుంది పెద్దది. మొత్తం 70% చెరువు ఆక్రమణకు గురై రేకుల షెడ్లు ఉన్న ఇల్లులు సడన్గా నెల 2 నెలల లోపులనే బిల్డింగ్స్ లేస్తాయి. అట్లా ఉంటుంది ప్రభుత్వ పెద్దల అండ. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అండ అది. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ బీసీలకు పహానీలు ఇవ్వాలి, అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ సిర్పూర్. కుంట మరమ్మతులతో పట్టాభూమి ముంపు, మట్టి పోసుకుంటే పోలీస్ కేసు నమోదు, న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు. ఇక బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ద్వారకాపూర్లో రైతులకేమో అన్యాయం జరుగుతుంది, చెరువు శిఖనాలేమో ఈ దొంగలు కబ్జా పెడతారు. దీన్ని సరిదిద్దాల్సిన రెవెన్యూ యంత్రాంగం దొంగలకు మంగళారతులు ఇస్తారు. ఇదా వ్యవస్థ. ఫేక్ ఫోన్ పేతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ అంట. జర జాగ్రత్తగా ఉండండి. నిర్మల్ అనుకోడలో పారిశుద్ధ సమస్యలు 3 నెలలుగా అవస్థలు పడుతున్న గ్రామస్తులు పట్టించుకొని పంచాయతీ కార్యదర్శి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అనుకోడ గ్రామంలో పరిశుభ్రత లేకుండా ఆగమాగం ఉన్నదంట. మరి పంచాయతీ సెక్రటరీ జర ఏం చేస్తున్నారో జర చూసుకోండి. మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చట్టాలపైన అవగాహన ఉండాలి. ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని జైనూర్లో షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వాస్తవంగా ఊర్లలో ఉండే మహిళలు అక్షరాస్యత ఉండదు కాబట్టి, చదువుకోరు కాబట్టి ఏ చట్టాలపైన పెద్దగా ఉండదు. ఏం చేస్తే ఏం జరుగుతుందో కొంచెం అవగాహన ఉండాలని షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమం డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. సరే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. నిజామాబాద్ స్టేషన్లో ఆధునిక సౌకర్యాలు. రైల్వే స్టేషన్ను పరిశీలించిన హైదరాబాద్ డిఆర్ఎం రైల్వే సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం. నిజామాబాద్ రైల్వే స్టేషన్. యుఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఎన్నిక జరిగిందంట. ఆర్మూర్లో జీవకోటి మనుగడకు చెట్లే ఆధారం. వన మహోత్సవంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి
రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆడ మన ఆర్మూర్ పాండు పైన గెలిచిండు. బాన్స్వాడలో కీచకుడు అరెస్టు, విద్యార్థినిపై హెచ్ఎం లైంగిక వేధింపులు, రాజీ కుదుర్చుకునేందుకు యత్నించిన 9 మంది పైన కూడా 9 మంది పైన కేసు నమోదైందంట. టీచర్లే ఇట్లా చేస్తూ ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి? కొత్త చట్టాల ప్రకారం వీళ్ళు జైలుకి వెళ్తే బయటకు వచ్చే ఆస్కారం కూడా లేదు. కొత్త చట్టాల ప్రకారం వీళ్ళకి మాత్రం గట్టి శిక్షలు అయితే పడే అవకాశం మాత్రం ఉంది. రైస్ మిల్లుల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు, జిల్లాలో ఇప్పటి వరకు 7 రైస్ మిల్లుల తనిఖీలు, 36 మిల్లుల్లో సిఎంఆర్ బియ్యం గోల్మాల్. ఆడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఏకంగా మంత్రినే పోయి జబర్దస్త్గా తనిఖీలు చేస్తూ ఉన్నారు. మరి ఇంకా తెలంగాణలో తనిఖీలు ఎప్పుడు మొదలవుతాయో మంత్రులు ఎమ్మెల్యేలు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఆఫీస్ల గేట్ల ముందే కార్ల పార్కింగ్, వచ్చిపోయే ప్రజలకు తప్పని ఇబ్బందులు. మరి సార్ కారు కాబట్టి ఇంకా స్టెప్స్ పైకి కారు ఎక్కితే ఒకవేళ స్టెప్స్ పైన కూడా పెట్టేస్తారు. ప్రజలకు పట్టించుకునే పాపానేం, కారు పక్కన పెట్టుకుంటే ఏమైనా వస్తారా? మరి అధ్వానం కాకపోతే మెట్పల్లి మండల పరిషత్ కార్యాలయం ముందు పార్కింగ్ చేసిన కారు, మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు పార్కింగ్ చేసిన కారు. ఇక వాళ్ళు ప్రభుత్వ అధికారులు కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. ఇప్పుడన్నా మారండి, జర సైడ్కి పెట్టుకోండి. పబ్లిక్ వచ్చే పోయే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం మీ పైన ఉంది. ఎట్టకేలకు సిడిపిఓ సరెండర్, సుదీర్ఘ కాలంగా జరగని స్థానచలనం. మెట్పల్లి సిడిపిఓపై అవినీతి ఆరోపణపై కలెక్టర్కు నివేదిక, ఐసిడిఎస్ డైరెక్టర్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ. ఇక ఒకే చైర్ల 2016 నుంచి ఆనే ఉంటుండంట సారు. మరిగా పలుకుబడితో ఇక మొత్తం బీఆర్ఎస్ సర్కార్లో ఉన్నప్పుడు అంత పలుకుబడే కాబట్టి అక్కడి నుంచి జరగలేదంట, ఇప్పుడు జరుపుతుంది కాంగ్రెస్. శాతవాహన యూనివర్సిటీలో దొంగలు పడ్డారు, పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు. గత వీసీ హయాంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరపాలి. కోట శ్యామ్ కుమార్, బెల్లపు కరుణాకర్ల డిమాండ్. యూనివర్సిటీలను సర్వనాశనం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో చూద్దాం ఒక్కసారి. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కరీంనగర్ భారతీయుడు కోట శ్యామ్ కుమార్, సామాజిక కార్యకర్త బెల్లపు కరుణాకర్ గేటు ముందు కూర్చొని యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ వీసీ ప్రొఫెసర్ మల్లేశం బుధవారం జూలై 3న అర్ధరాత్రి విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి అనేక ఫైళ్లు మార్పులు చేయడం, విశ్వవిద్యాలయ వస్తువులను దొంగతనంగా తీసుకెళ్లడం, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ తప్పుడు ధ్రువపత్రాలతో డిప్యూటీ డైరెక్టర్ ట్రెజరీ ఆఫీసులో అక్రమ ఫైనాన్స్ ఆఫీసర్గా నియామకమై విశ్వవిద్యాలయ నిధులను దుర్వినియోగం చేస్తున్న ఎం రవీందర్ పై ఎగ్జామినేషన్ బ్రాంచ్లో జవాబు పత్రాలు బయటికి తీసుకెళ్లాలని తెలిపారు. కోట్ల రూపాయలతో జరిగే జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియను నామినేటెడ్ పద్ధతిలో టెండర్ లేకుండా కోసిన్ సంస్థకు అప్పజెప్పడం వంటి అనేక అవకతవకలపై కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఎన్వి శ్రీరంగ ప్రసాద్ మరియు రిజిస్ట్రేషన్ మొత్తం అక్రమాలే జరుగుతూ ఉందంట. శాతవాహన యూనివర్సిటీలో మంచి ప్రొఫెసర్లను వైస్ ఛాన్సలర్లు టార్గెట్ చేసి ప్రొఫెసర్లను కూడా లోపలికి అలో చేయకుండా, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయకుండా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా ఇబ్బంది పెడుతున్నారంట ఈయనే. మరి ఈయన కథ ఏంది, కార్ఖాన ఏంది? మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దీనిపైన పూర్తి దర్యాప్తు చేయాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వానికి ఉంది. మరి కరీంనగర్కే మాయని మచ్చగా చేస్తూ ఉన్నారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు చదువుకోవాల్సిన శాతవాహన యూనివర్సిటీలో ఇటువంటి అక్రమాలు చేస్తూ ఉంటే చూసుకుంటూ పోతే ఇక మొత్తం యూనివర్సిటీని కూడా అమ్మే ప్రయత్నాలు కూడా చేస్తారు ఇటువంటి దుర్మార్గులు. ఇది ఇట్లా ఉంటే కేంద్రంపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వకుండా వేలం వేస్తుంది. సింగరేణి అధికారుల సంస్థ రక్షణ కోసం కృషి చేయాలి. 4వ రోజు రిలే నిరాహార దీక్షల్లో కార్మికుల డిమాండ్. గోదావరి ఖనిలో విధుల బహిష్కరించిన న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రక్షణ చట్టాలు రూపొందించి అమలు చేయాలని డిమాండ్. గోదావరి ఖని. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. 20వ గీతంలో స్నాతకోత్సవం, ముఖ్య అతిథిగా రామ్ గోపాల్.
పటాన్చెరు దగ్గర రుద్రారం అనే విలేజ్లో ఉంటుంది. ఆడుంటుంది గీతం యూనివర్సిటీకి. మరి గీతం యూనివర్సిటీలో మినిమం ఒక్కరికన్నా పేదోడికి చదువు దొరుకుతుందా? పేదోడు రూపాయి లేకుండా గీతం యూనివర్సిటీలో చదువుకునే పరిస్థితులు ఉన్నాయా? ప్రైవేట్ యూనివర్సిటీలలో ఏ నిబంధనలు ఉన్నాయో రాష్ట్ర సర్కార్ పట్టించుకున్న దాఖలాలు లేవనే చెప్పుకోవచ్చు. ఏముంచడు కాముచ్చట. జేఎన్టీయూ ఘటనపై దిద్దుబాటు చర్యలేవి? కలుషిత ఆహారం తినలేక విద్యార్థుల అవస్థలు, తప్పించుకునేందుకు కేర్ టేకర్లపై ఒత్తిడి, క్యాంపస్లో ఎక్కడ చూసినా మురికి దుర్గంధం, ప్రిన్సిపాల్ మెస్ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం. మొన్న ఎలుకబడ్డది కదా, ఎలుకబడ్డా కూడా వీళ్ళు ఇప్పటి వరకు దిద్దుబాటు చర్యలు లేవు. మొత్తం మురికితో సర్వనాశనం అవుతా ఉంది సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా విద్యాశాఖపై ఎస్పెషల్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం రాష్ట్ర సర్కార్కు ఉందని చెప్పుకోవచ్చు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలించొద్దు భీమదేవరపల్లి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న షెడ్లు పట్టించుకొని అధికారులు ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళకి పైసలు ఇస్తే అయిపోయా. 2 కోట్లు పెట్టి షెడ్ వేస్తే ఓ 5 లక్షలు పడేస్తే 10 లక్షలు పడేస్తే అది అటు ఇది ఇటు. వచ్చిన రిపోర్టర్లందరికీ 2000 3000 డైరీలో పేరు రాయాలి, 2000 3000 తీసుకోవాలి, హ్యాపీగా పోయి ఎంజాయ్ చేయాలి. ఇదే కదా తతంగం దందా నడిచేది. ఏ శాఖలో అవినీతి లేదు. సీఎం సారు మాకు న్యాయం చేయండి, 40 ఏళ్ళుగా పోరాడుతున్నాం. ఏం వివాదాస్పద భూముల పోరాటం అది. వట్పల్లి ఎస్ఐగా సంగమేశ్వర్ వచ్చేసిందంట. ఎల్లమ్మ చెరువు కాల్వకు మరమ్మతులు చేపట్టాలి హుస్నాబాద్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. చేవేళ్లలో విద్యార్థులకై ప్రత్యేక బస్సులు నడపాలి. నూతన ప్రభుత్వ పథకాలతో సామాన్య ప్రజలకు విద్యార్థులకు ఇబ్బందులు, విద్యార్థుల కొరకే అధిక బస్సులు కేటాయించాలి. ఏబీవీపీ చేవేళ్ల నగర కార్యదర్శి కుర్వా మైపాల్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. కంగ్రాచ్యులేషన్. నిజంగా పోరాటం ఉండాలి. ప్రతి ఒక్కరి పక్షాన పోరాటం ఉంటేనే ఈరోజు ఏమన్నా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది రాష్ట్ర సర్కార్. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై స్పందన కరువు. పట్టించుకొని మున్సిపల్ అధికారులు, పాలకవర్గం. ప్రజల ఆరోగ్యంపై రేవంత్ రెడ్డికి ఎందుకు అంత చిన్న చూపు? బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రంగుల శంకర్, అంతకుముందు జవహర్ నగర్ అధ్యక్షుడిగా ఉండే రంగుల శంకర్ ఇక్కడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్పై కానీ జవహర్ నగర్ రోడ్ల పైన కానీ మేము చేసినంతగా, క్యూనీస్ వేదికగా మేము చేసినంతగా ఎవరు చేయలేదని చెప్పుకోవచ్చు. మేము ఎక్కడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో అక్కడ ప్రోగ్రామ్ చేస్తే 100% మల్లారెడ్డి భయపడి దెబ్బకు రోడ్లేసేది. వర్షాకాలం అయితే జవహర్ నగర్లో ఇక వర్షం పడితే మరి ఆ బండి అక్కడ అవుతుందా, ట్రాక్టర్ అక్కడ అవుతుందా, కార్ ఎక్కడ అవుతుందో తెలియని పరిస్థితి. మొత్తం మీద కొంచెం సిట్రైట్ అయింది. ఇక ఓవరాల్గా డంపింగ్ యార్డ్ సమస్య మెయిన్గా ఉంది. చాలా స్మెల్గా, వర్షాకాలం అయితే దుర్గంధం, ఇక చాలా దారుణమైన పరిస్థితులు ఉంది. మరి ఏం చేస్తుందో చూడాలి రాష్ట్ర సర్కార్. మురుగునీటితో తడిసి ముద్దైన ఎలక్ట్రానిక్ పరికరాలు. జవహర్ నగర్లో ఎలక్ట్రానిక్ షాప్లోకి మురుగునీరు. సమాచారం ఇస్తే స్పందన కరువు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. మహేందర్ ఏం చేస్తున్నారో ఏందో అధికారులు. చౌదరిగూడలో పడకేసిన పారిశుద్ధ్యం. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చౌదరిగూడ నిర్లక్ష్యానికి ఓకే. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నట్టా లేనట్టా చెత్త చెదారంతో దర్శనమిస్తున్న చౌదరిగూడ గ్రామం. మాజీ వార్డు సభ్యుడు తాళ్ళ శ్రీనివాస్ గౌడ్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ. సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా వ్యవహరించాలి. జిల్లా కలెక్టర్ శశాంక. కలెక్టర్లు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇది శుభ పరిణామం. మైనార్టీలకు ఉచిత గ్రూప్ 1 మెయిన్స్ పోటీ పరీక్ష శిక్షణ. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్షీలు అందరూ అర్హులు. జూలై 19లోగా దరఖాస్తు చేసుకోవాలి. వికారాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి హనుమంతరావు వెల్లడిస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి హైదరాబాద్ వార్తలు చూద్దాం. నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారా? ఇది కొంచెం రాంగ్ పడ్డది మిత్రులారా. ఈరోజు కాంగ్రెస్లోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జాయిన్ అవుతూ ఉన్నారు కాంగ్రెస్లోకి. రేపు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఇక్కడ ఉప్పల్ ఎమ్మెల్యే, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ప్లస్
కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, కుకట్పల్లి ఎమ్మెల్యే కూడా జాయిన్ అవుతా ఉన్నారు అని తెలుస్తూ ఉంది. ఎమ్మెల్సీ దానం నాగేందర్ అనుచరుడైన ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా కాంగ్రెస్లో జాయిన్ అవబోతున్నారని వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. పరమేశ్వర క్రషర్లో కార్మికుడు మృతి. అనుమతులు లేకుండా నిర్వహణ పట్టించుకునే అధికారులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఆలస్యంగా కాదు, నిన్ననే వచ్చుండే. వాస్తవంగా పరమేశ్వర క్రషర్లో ఆల్రెడీ చనిపోయిండు. కేవలం ఏ జర్నలిస్టులు షాద్నగర్లో పనిచేస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ శనార్థి తెలంగాణ జర్నలిస్టు మిత్రుడు ప్లస్ ఇక్కడ సత్యనారాయణ అని ఇంకో జర్నలిస్ట్ ఉంటారు. వీళ్ళిద్దరూ చేయబట్టి అక్కడ కార్మికుడికి న్యాయం జరిగింది, చాలా న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు కార్మికుడికి. మరి నిజంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ క్రషర్లను ఎందుకు మూసివేయరు? ఆ క్రషర్ల పైన నెల నెల మామూలు తీసుకునే అధికారులారా మీరు ఎటుపోతున్నారు? అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా ఘోరంగా పరిస్థితి. మరి కనీసం అక్కడ పనిచేస్తున్న ఒక రోజంతా వాళ్ళ భర్తను చనిపోయిన తర్వాత కూడా భార్యకు చూపించని పరిస్థితి ఉంది షాద్నగర్ నియోజకవర్గం. పెంపుడు జంతువులకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి. షేర్లింగంపల్లి, గోపన్పల్లి, ఇది గచ్చిబౌలి డివిజన్కి సంబంధించిన వార్త. త్రిపుర ల్యాండ్ నిర్మాణ సంస్థ వేధింపులతో నిండు ప్రాణం బలి. బాధితులు కుటుంబానికి న్యాయం చేయాలి. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ డిమాండ్. కుత్బులాపూర్, రాంపల్లిలో ఘనంగా వారాహి నవరాత్రి ఉత్సవాలు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో శ్రీ చక్రపీఠం నందు వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, అమీర్పేట్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు వార్తలు చూద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. మొక్కలు నాటడంతో పాటు పరిరక్షించుకోవాలి. ప్రతి మొక్కను పసిపిల్లలా కాపాడుకోవాలి. ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే. గోర్ బంజారా వాచకరణి పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి మూడ కృష్ణ చవాన్ను ప్రశంసించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. నేడు వనపర్తికి డిప్యూటీ సీఎం రాక, మంత్రులతో కలిసి రైతుల అభిప్రాయ సేకరణ. వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా రావుల గిరిధర్ వచ్చేసిండు. ఇది ఇట్లా ఉంటే విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే జిఎంఆర్ దేవరకద్ర. న్యాయవాదిపై దాడి అత్యంత హేయమైనది. దాడికి బాధ్యులైన పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలి. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్. ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తా ఎమ్మెల్యే డాక్టర్ రాకేష్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. న్యాయవాదుల విధుల బహిష్కరణ. సిద్దిపేట 2 టౌన్ ఏఎస్ఐ సిఐలను సస్పెండ్ చేయాలి. 2 రోజులు విధులు బహిష్కరిస్తున్నాం. హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ సభ్యుల డిమాండ్ చేస్తూ ఉన్నారు. పంట రుణాలకు అధిక ప్రాధాన్యత. స్వయం సహాయక సంఘాలకు 526 కోట్ల రుణాల మంజూరు. జిల్లాలో లిటరసీ క్యాంపులు చేపట్టండి. రుణ మంజూరులో బ్యాంకులు పోటీ పడాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, సూర్యాపేట. రైతుల అభివృద్ధికి కృషి చేస్తా, అందుబాటులో ఉంటూ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి. మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయ కృష్ణ, నేరడుచెర్ల. స్త్రీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడతాం. పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నరసమ్మ తుంగతుర్తి. యథేచ్ఛగా ప్రభుత్వ భూమి కబ్జా. ప్రభుత్వ పాఠశాల పేరిట బ్యాంకు రుణము. రైతు బంధు లబ్ధిదారుల నుంచి రికవరీ చేయాలి. మండల కాంగ్రెస్ పార్టీ సేవాదల్ అధ్యక్షుడు వల్లపు రమేష్ యాదవ్. అన్ని డిమాండ్లే ఉన్నాయి ఈరోజు ఉమ్మడి నల్గొండలో. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. తల్వార్ దాడి ఘటనలో 2 మృతి. ప్రేమ వ్యవహారమే కారణమంటున్న స్థానికులు. అర్ధరాత్రి భార్యాభర్తల దారుణ హత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. దుర్మార్గుడు ఏడైతే ప్రేమించిన పాపని. వారసత్వ
విఆర్ఏలకు నియామక పత్రాలు అందించాలి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినతి పత్రం అందజేసే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా జంగా రాఘవరెడ్డి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. అంధాకారంలో దంతాలపల్లి బస్టాండ్ ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం. ఒక్క బుగ్గ లేదు, ఒక్క లైట్ లేదు దంతాలపల్లి బస్టాండ్లో. మరి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. జర దంతాలపల్లి బస్టాండ్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చీకట్లోనే ఉంటుంది, అది వెలుగు ఎప్పుడు వస్తుంది? రాష్ట్రంలో 10 సంవత్సరాలు అంధకారంలో ఉండి కాంగ్రెస్ వచ్చిన తర్వాత వెలుగు వచ్చింది. మరి బస్టాండ్కి ఎప్పుడు వెలుగు వస్తుందో చూడండి అధికారులు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారే ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుతోట తిరుపతిరావు పరకాల. మండలంలో గుప్పమంటున్న గుడుంబ. ఆ డోర్ క్లోజ్ చేయరా కొంచెం. స్థావరాలపై వరుస దాడులు చేస్తున్న పోలీసులు. గుడుంబ రైత మండలంగా చూడబోతున్న ప్రజలు. గుడుంబ స్థావరాల సమాచారం అందించండి. బయ్యారం ఇన్స్పెక్టర్ రవికుమార్. సమాచారం అందుత తప్ప వీళ్ళు పోలేరు. మొత్తం మీద చేసిళ్ళు పట్టుకున్నారు. గుడుంబను మొత్తం అంతమొందించాల్సిన అవసరం అయితే ఉంటుంది. చాలామంది పేదవాళ్ళు అంటే ఇటు మందుకు అలవాటై మందు డబ్బులు లేకపోవడంతో ఇక 10-20 పెడితే ఆ గుడుంబ ప్యాకెట్ వస్తుంది కాబట్టి ఆ ప్యాకెట్ను తాగే అలవాటు చేస్తూ ఉన్నారు. అది తాగిన తర్వాత పొద్దున మబ్బుల 4 గంటలకు 5 గంటలకే వాళ్ళ డోర్లు కొట్టి ఇంత తీసుకొని 2 ప్యాకెట్లు తీసుకొని తాగుతూ ఉన్నారు. మొత్తం సర్వనాశనం అవుతుంది. మొత్తం వ్యవస్థలు. చిన్న పిల్లలు కూడా గుడుంబకు అలవాటు అవుతున్నారంటే మరి ఏ విధంగా గుడుంబ మహమ్మారి రాష్ట్రంలో ఉందో చూసుకోవచ్చు. ఇది ఒక్కటే కాడ కాదు, బయ్యారంలో కాదు, అంతటా ఇదే పరిస్థితి ఉంది. పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి కానీ ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, లోకల్ పోలీసులు నెల మామూలు వసూలు చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటున్నారు తప్ప చర్యలు తీసుకోవడంలో వెనుకాడుతూ ఉన్నారు. సరే, ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. పట్టుబడిన కల్పమాయం. లక్షల రూపాయల టేకు పట్టుబడినట్లు గ్రామంలో భారీ ప్రచారం. స్మగ్లర్లతో అధికారుల కుమ్మక్కు. అదేమీ లేదంటూ కొట్టి పారేస్తున్న అధికారులు. ఇట్లా ఉంటుంది అశ్వారావుపేట. ఎంత పట్టుబడితే ఏముంది, వాళ్ళు కుమ్మక్కు అయితే బయటికే రాదు వార్త, కానీ మన దాంట్లో వచ్చింది. ఎరువులను దాచిపెడితే తీవ్ర చర్యలు ఉంటాయి. సత్తుపల్లి. చిన్న వర్షానికి వీధిలో నిలిచిన వర్షపు నీరు. ఖమ్మం జిల్లా తిరుమలాయపల్లెం మండలం కాకరవాయి గ్రామం 3వ వీధిలో మొత్తం నీళ్లు నిలుస్తున్నాయంట. జర రోడ్లన్నీ వేయండి కొంచెం. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో జీ న్యూస్ జర్నలిస్టుపై దాడి బాధాకరం. జర్నలిస్టులపై దాడులు జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. పాల్వంచ మండల జర్నలిస్టుల డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. కవరేజ్కి వచ్చిన జర్నలిస్టుల పైన దాడులు చేసి కొట్టడమేంద్రా నాయన. ఆ రాష్ట్ర సర్కార్ అట్లనే చేసింది, మీరు కూడా అట్లనే చేస్తే ఇప్పుడే నిరుద్యోగులు మీపై మండిపడతా ఉన్నారు. ఇక జర్నలిస్టులు కూడా వ్యతిరేకంగా అయితే మీరు ఏమవుతారో ఒకసారి ఆలోచించుకోండి. మంత్రి పొంగులేటి చొరవతో త్వరలో చెక్ డ్యాంల నిర్మాణం. రెవెన్యూ మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి. తీర్థాల కట్టు కచారం సదాశివపురం వద్ద స్థలాల పరిశీలన చేస్తూ ఉన్నారు. ప్రమాదం పొంచి ఉన్న బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్. గత నవమికి బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి తుమ్మల. నిలిచిన పనులు ఆందోళన వాహనదారులు. అప్పుడే ప్రారంభించారు, అప్పుడే ఖతమైంది. ఇట్లా ఉంది కథ. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. పాక్లో ఆడేది లేదు తేల్చి చెప్పిన బీసీసీఐ. మంచి ముచ్చట్నే కథ. వచ్చే ఏడాది పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ. లాహోర్లో భారత్ పాక్ మ్యాచ్లు పాక్లో ఆడబోమని తేల్చిన బీసీసీఐ. టీమిండియా మ్యాచ్లను మార్చాలని ఐసీసీని కోరుతామన్న బీసీసీఐ. దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని కండిషన్. అక్కడ ఉన్న పరిస్థితులు అట్లా ఉంటాయి. బాంబుల మోతలు, ఎవడెక్కడి నుంచి ఆకలి చావులు. ఆ దేశాన్ని వాళ్ళు బాగు వాళ్ళ దేశాన్ని వాళ్ళు బాగు చేసుకోండిరా అంటే ఎప్పుడు భారతదేశం పైన దుమ్మెత్తి పోసుడు తప్ప వాళ్ళకి ఇంకోటి రానే వస్తలేదు. శ్రీలంక టూర్ T20 వన్డే సిరీస్ షెడ్యూల్ విడుదల. ఫైనల్కి కొలంబియా. కోపా అమెరికా ఫుట్బాల్ కప్. ఉరుగ్వేపై కొలంబియా సంచలన విజయం. ఈ నెల 14న టైటిల్ పోరు. వరల్డ్ ఛాంపియన్ అర్జెంటీనాతో కొలంబియా డి అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. బోల్డ్ బ్యూటీ హాట్రిక్. మొత్తం మీద బోల్డ్ బ్యూటీ అంట
వీళ్ళు కొంచెం కొంచెమే డ్రెస్లు వేసుకుంటున్నారు వీళ్ళు. వెంకీ మూవీలో యానిమల్ నటుడు వెల్లడించిన అనిల్ రావిపూడి. హిట్ 3లో శ్రీనిధి శెట్టి లక్కీ ఛాన్స్ కొట్టేసిన లక్కీ బ్యూటీ. ఆడ బోల్డ్ బ్యూటీ, ఇక్కడ లక్కీ బ్యూటీ. కలర్ఫుల్గా దేవరా బ్యూటీ సోషల్ మీడియాలో ట్రెండింగ్. ఇక మా వాళ్ళు మొత్తం ఈరోజు మూవీ వార్తలన్నీ బ్యూటీలతో నింపేసిలనే చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న డిస్ట్రిక్ట్ ఎడిషన్ మూవీ వార్తలు, ఇటు స్పోర్ట్స్ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక కథనంలో అందించే ప్రయత్నం చేస్తున్నాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.